Garuda Express, an international courier service. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రారండవి వేడుక చూద్దాం పాటల వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో గతంలో అమ్మాయిలపై వ్యాఖ్యలు చేసిన కొంతమంది నటులను మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ విషయం ఏంటంటే బాలకృష్ణ చాలా ఎనర్జెటిక్ హీరో, ఇందులో నో డౌట్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా మరే సాంస్కృతిక ఫంక్షన్ అయినా సరే తన పర్ఫార్మెన్స్లతో ఇరగదీస్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల్లో కూడా బాలకృష్ణ చాలా యాక్టివ్గా కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని పాటలను ఆయనే స్వయంగా పాడి ప్రేక్షకులను అలరించారు. అంతా ఓకే కానీ బాలకృష్ణ లైవ్ షోలో చేసిన ఓ పనిని మాత్రం చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. చాలామంది పాటలు పాడేటప్పుడు ఇది కామనే అని లైట్గా తీసుకుంటున్నా కొంతమంది మాత్రం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇంతకీ బాలయ్య ఏం చేశారంటే లేపాక్షి ఉత్సవాల్లో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలోని గణగణ గణగణ ఆంధ్ర తెలంగాణ అనే పాటను గీతామాధురితో కలిసి పాడారు. అయితే ఈ పాట పాడుతూ పాటలో లీనమైన బాలయ్య గీతామాధురిని టచ్ చేయటం, సరదాగా తోయడం చేశారు. ఇది పాట వింటున్నప్పుడు బాగానే అనిపించినా తర్వాత మాత్రం చాలా మందికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఓ లేడీ సింగర్ను బాలయ్య అలా తోయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.